హలో డెవలపర్స్, వెల్కమ్ టు సాయి పవన్ టెక్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం వచ్చేసి ఎస్కేప్ క్యారెక్టర్ గురించి తెలుసుకున్నాము. స్ట్రింగ్స్లో ఎస్కేప్ క్యారెక్టర్స్ మామూలుగా రెగ్యులర్గా ఎలా యూజ్ అవుతాయి అంటే, సపోజ్ నేను ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఎస్టీఆర్ అని పెట్టి ఎస్టీఆర్ అనే వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో హెలో SPVNTECH టెక్ అని నేను పెడుతున్నాను. ఓకే, ఈ స్ట్రింగ్ని నేను ప్రింట్ చేస్తున్నాను. ఈ స్ట్రింగ్ని ప్రింట్ చేస్తాను. ఓకే, హెకో అని కొట్టినాను. సో ఇక్కడ నార్మల్గా ప్రింట్ అవుతుంది, స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, కానీ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ మధ్యలో డబుల్ కోట్, ఈ SPVN అనేది డబుల్ కోట్ మధ్యలో రావాలి. సో దానికోసం మనం ఏం చేయొచ్చు, ఇట్లా పెట్టి ఇలా చేసామనుకోండి మనకి ఎర్రర్ అవుతుంది, ఎర్రర్ త్రో అవుతుంది. ఓకే, సింటాక్స్ ఎర్రర్ అనేసి వస్తుంది. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ ఐడెంటిఫైయర్ ఇలా వస్తుంది. దీన్ని ఎలా రాయొచ్చు, సపోజ్ నేను దీన్ని ఇప్పుడు డబుల్ కోట్లో రాయాలి అని అనుకుంటే కనుక నాకు రిక్వైర్మెంట్ ఏంది, ఈ SPV అనేది డబుల్ కోట్లో ఉండాలి. సో ఇక్కడ ఒక క్యారెక్టర్ పెడతాం, దీన్ని ఎస్కేప్ క్యారెక్టర్ అంటాం అనమాట. ఓకే, ఇలా ఎస్కేప్ క్యారెక్టర్ పెట్టామనుకోండి, ఇదేం చేస్తుందంటే ఈ పర్టికులర్గా ఈ డబుల్ కోట్ని డబుల్ కోట్ల కింద కాకుండా స్ట్రింగ్ లెక్క యాక్సెస్ చేస్తాను అనమాట. సారీ, నేను బ్యాక్ స్లాష్ పెట్టాను, ఫ్రంట్ స్లాష్, ఇది సింటాక్స్. ఓకే, ఈ ఎస్కేప్ క్యారెక్టర్ పెట్టానంటే ఇదేం చేస్తుందంటే దీన్ని ఇప్పుడు డబుల్ కోట్ మధ్యలో SPVN అనే దాన్ని చూపిస్తుంది. ఓకే, సేమ్ అలానే మనకి సింగిల్ కోట్లో రావాలని అనుకోండి, సేమ్ ఇలా మనం సింగిల్ కోట్లో స్ట్రింగ్ పెడుతున్నాము, సేమ్ ప్రాసెస్. క్యారెక్టర్ని ఇప్పుడు మధ్యలో వచ్చే సింగిల్ కోట్ క్యారెక్టర్ని మనం ఎస్కేప్ చేసుకుంటే సరిపోతుంది. సో సేమ్ ప్రాసెస్. ఓకే, అలానే ఇంకో ఏమున్నాయి, $PHP వేరియబుల్. సపోజ్ నేను ఇక్కడ ఈ SPVN అనేదాన్ని ఇక్కడ ఒక PHP వేరియబుల్ విత్ డాలర్ సింబల్తో నేను ప్రింట్ చేద్దామని అనుకుంటున్నా. ఓకే, కాకపోతే ఇది డబుల్ కోట్లో ఉంటాయి. సో ఇదేం జరుగుతుందంటే ఇక్కడ SPVN అనేది డైరెక్ట్గా వేరియబుల్ కింద తీసేసుకుంటుంది. సో నాకు అలా వద్దు. ఇక్కడ మామూలుగా ఇప్పుడు వేరియబుల్ డిఫైన్ చేయలేదు. సపోజ్ నేను ఇప్పుడు ఎర్రర్ చేసినట్టే అన్డిఫైన్డ్ వేరియబుల్ అనేసి వస్తుంది. కాకపోతే కనుక నాకు ఇది ఒక డాలర్ వేరియబుల్ లెక్కే చూపించుకోవాలంటూ, అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి. డైరెక్ట్ వేరియబుల్ కింద చూపించుకోవడానికి వచ్చేసి ఇలా సింగిల్ కోట్ మధ్యలో పెట్టామంటే కనుక మనకి ఇక్కడ ఇలా చూపించేస్తుంది. నాకేంది ఇక్కడ నేను డబుల్ కోట్లో పెట్టాను. డబుల్ కోట్లో ఉన్నప్పుడు నాకు వాల్యూ అనేది ఇలా చూపించాలి. సో దానికోసం వచ్చేసి జస్ట్ సింగిల్ ఎస్కేప్ క్యారెక్టర్ స్లాష్ ఒకటి పెట్టామంటే కనుక డాలర్ని ఎస్కేప్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనకి ఇక్కడ చూపిస్తుంది. అలానే న్యూ లైన్. సో న్యూ లైన్ రావాలి అని అనుకుంటే కనుక /n. ఓకే, ఒక్క నిమిషం తీసేద్దాం. /n అని పెట్టామనుకోండి, n అని పెడితే కనుక ఇక్కడ న్యూ లైన్ అనేది క్రియేట్ అవ్వాలి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కండిషన్ ప్రీ ట్యాగ్ లోపలైతేనే ఇది వర్క్ అవుతుంది. సో ఇక్కడ న్యూ లైన్ తీసుకున్నాం కదా, దీన్ని ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ప్రీ అని కొట్టినా అనుకోండి, ఇక్కడ నేనేం చేస్తున్నా, సో ఇలా న్యూ లైన్ అనేది ప్రీ ట్యాగ్ లోపల వర్క్ అవుతుంది. /n అంటే న్యూ లైన్. సో క్యారెక్టర్స్ రిటర్న్ ఇవన్నీ సేమ్. /r ఆల్మోస్ట్ ఇది కూడా సేమ్. చేంజ్ అయితే ఏం లేదు అవుట్పుట్లో. క్యారియేజ్ రిటర్న్. నెక్స్ట్ ట్యాబ్ అంటే కొంత ఎక్స్ట్రా అడిషనల్ స్పేస్ తీసుకుంటుంది. ట్యాబ్కున్న /t అంటే ట్యాబ్. ఓకే, ఎక్కువ స్పేస్ తీసుకుంది. సేమ్ అలానే ఫామ్ ఫీల్డ్, ఇది కరెంట్లీ నాట్ వర్కింగ్. ఒకసారి ట్రై చేద్దాం. అని పెడితే ఏం జరుగుతుంది, నో చేంజెస్. /bobo అంటే ఆక్టల్ వాల్యూ, /xhh అంటే హెక్సా వాల్యూ.
ఇవేంటంటే మనకి ఆస్కీ కోడ్స్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో మీరు ఒకసారి సెల్ఫ్గా ట్రై చేసుకోండి. ఆస్కీ కోడ్ కన్వర్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఏముంది, ఆక్టల్ వాల్యూ ఉంది కదా. ఆక్టల్ వాల్యూ ఎలా చూద్దాము. జస్ట్ ఇక్కడ ఏమంటే నెంబర్స్ ఇచ్చారు. ఇప్పుడు 110 ఆఫ్ ఆస్కీ కోడ్ ఇన్ ఆక్టల్ వాల్యూ ఏంటంటే ఇక్కడ హలో హెచ్. ఈ ఒక్కసారి మీకు ఆస్కీ కోడ్ రెగ్యులర్గా అయితే అంత హెవీగా అయితే వీటిని అయితే యూజ్ చేయరు. ఎక్కువ యూజ్ చేసేది ఇది సింగిల్ కోట్, డబుల్ కోట్, ఈ రెండు మ్యాక్సిమం ఎక్కువ యూజ్ చేస్తారు. అప్పుడప్పుడు న్యూ లైనర్ ట్యాబ్స్. ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను ఇది ఎలా వర్క్ అవుతుందని. సపోజ్ ఇది 110 ఉంది. 110కి వచ్చేసి ఓకే, ఇక్కడ మనకి ఇది ఏం తీసుకున్నాం, ఆక్టల్ వాల్యూ తీసుకుంటాం. ఓకే, ఆక్టల్ వాల్యూలో 110 పెడుతున్నా. సపోజ్ ఇక్కడ స్టార్టింగ్ లెటర్ 110 కదా, హెచ్. అవుట్పుట్ వచ్చేసి 110. సో కోడ్ అది హెచ్ స్మాల్ లెటర్లో ఈ స్మాల్ లెటర్ ఈ అనుకోండి. అవుట్పుట్ చేస్తే 145. అలా ఒక్కొక్క దాన్ని, ఇవన్నీ ఆస్కీ కోడ్స్, ఆక్టల్ వాల్యూస్. సో దాన్ని ఇక్కడ మనం ప్రింట్ చేశారు. సేమ్ ఇది కూడా అంతే, హెక్సా వాల్యూ. సో ఇక్కడ వరకు అయితే ఇంతే. మీరు రెగ్యులర్గా కావాలనుకుంటే కనుక ఇవి కూడా మీరు ఓపిక చేసుకొని మీరు ఇవి ట్రై చేసుకోవచ్చు, ఆస్కీ కోడ్స్. సో ఫార్మాట్ అయితే కనుక ఈ విధంగా ఉంటుంది, చూసుకోవచ్చు. మ్యాక్సిమం రెగ్యులర్గా యూజ్ చేసేటట్టు సింగిల్ కోట్, డబుల్ కోట్, న్యూ లైన్ కూడా సమ్ రేర్ కేసెస్ ఇంతే. మ్యాక్సిమం ట్యాబ్ ఒకటి యూజ్ చేస్తారు. సో మీరు ఈ కిందవి కూడా మీరు ఆక్టల్ ఇవి కూడా మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఒకసారి మీ సెల్ఫ్తో ఒకసారి ట్రై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పిహెచ్పి నెంబర్స్ గురించి చెప్తాను. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పటికీ. సో ఇప్పుడు వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఛానల్లో సబ్స్క్రిప్షన్స్ అయితే పెరగట్లేదు. సో కైండ్లీ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బెటర్ వీడియోస్ అయితే నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ సిరీస్ కంప్లీట్ అయిపోవడంతోనే లార్వెల్ బేసిక్స్ అండ్ కోఆర్డినేటర్ వీటి మీద కూడా నేను స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఈ సిరీస్ కంప్లీట్ అయిపోవడంతో మనకి లార్వెల్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై నౌ.